హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ లివర్ కీమా కర్రీ. ఈ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడాక 1/2 కప్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 తరిగిన పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న కీమాని వేసుకొని బాగా కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి నీట్గా క్లీన్ చేసుకున్న లివర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టి 5 to 7 మినిట్స్ మగ్గించుకోవాలి. 7 మినిట్స్ తర్వాత మూత తీసి 3 టీ స్పూన్ కారం, సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని విజిల్ లేకుండా మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయింది కదండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ లివర్ కీమా కర్రీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసే బ్యాచిలర్ స్టైల్ మటన్ లివర్ కీమా కర్రీ రెడీ టు సర్వ్. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.